పూరా లోకల్ 2 లక్షల కోట్ల రూపాయల అప్పును 18 నెలల పరిపాలనా కాలంలో తీసుకున్నందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. తెలంగాణ ప్రజల నెత్తి మీద గుదిబండలాగా 18 నెలల కాలంలో 2 లక్షల కోట్లు అప్పు తీసుకొచ్చినటువంటి ఘనత, గొప్పతనం, పరిపాలనా చాతుర్యం అంతా కూడా రేవంత్ రెడ్డి గారికే దక్కుతుంది. మరి మీకు ఒక విషయం తెలుసు, జనరల్గా నేను ఎప్పుడు కూడా నిర్దిష్టమైనటువంటి ఆధారాలు లేకుండా, కాగితాలు లేకుండా, ప్రూఫ్ లేకుండా ఎవరి మీద కూడా ఎప్పుడు అలిగేషన్ చేయలేదు. ఇవాళ ముఖ్యమంత్రి గారికి సంబంధించి నా దగ్గర ముఖ్యమైనటువంటి ఆధారాలు ఉన్నాయి. మీ ద్వారా ప్రజలకు చెప్తామని చెప్పే ఇవాళ ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ప్రత్యేకించి మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఎప్పుడు ఒక మాట చెప్తూ ఉంటారు, మేము అప్పులు తీసుకొచ్చిన అప్పులు ఏం చేస్తున్నామంటే కేసీఆర్ గారు ఇదివరకు తీసుకొచ్చినటువంటి అప్పుల్ని తిరిగి చెల్లిస్తున్నాం, నెలకు 6,500 కోట్లు రుణాలను మేము తిరిగి చెల్లిస్తున్నాం, కాబట్టే మేము పెన్షన్లు కాబట్టే మేము ఫీ రీఎంబర్స్మెంట్ ఇవ్వలేకపోతున్నాం, కాబట్టే మేము హాస్పిటల్లో మందులు పెట్టలేకపోతున్నాం, సూది లేనటువంటి స్థితిని తీసుకొచ్చినాం, దీనికి అంతటికీ కేసీఆర్ గారి కారణమని చెప్తారు. మేము అది ఇదివరకు కూడా ప్రెస్ మీట్ పెట్టి కాగితాలు చూపించి మీరు 6,500 కోట్లు కాదు నెలకు 1,200 కోట్లు కూడా కడతలేరని చెప్పి ఎక్స్పోజ్ చేయడం జరిగింది. అప్పుడు రాష్ట్రానికి రేవంత్ రెడ్డి గారు తెచ్చినటువంటి అప్పు 1,50,000 కోట్లు ఉండే. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు తీసుకొచ్చినప్పుడు 2 లక్షల కోట్లకు చేరింది. ఆయన 2 లక్షల కోట్లు తీసుకొచ్చినా కూడా పెన్షన్ అయితే ఇస్తలేడు, ఆడపిల్లలకు మహాలక్ష్మి పథకం అయితే ఇస్తలేడు. మనమేమనుకుంటాం, పోనీ ఇంకా కూడా అప్పులు కడుతురేమో అనుకుంటాం. అయితే ఆర్ఈసి, రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ అనేటటువంటిది దేశంలో ఒక సంస్థ ఉంటుంది. ఆ సంస్థ అన్ని రాష్ట్రాలకు కూడా రుణాలు ఇస్తూ ఉంటుంది పెద్ద పెద్ద ప్రాజెక్టులు కట్టడానికి. అది ఇరిగేషన్ ప్రాజెక్టులు కావచ్చు, ఇంకోటి కావచ్చు ఇస్తూ ఉంటుంది. ఆ రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ అనేటటువంటి సంస్థ కేసీఆర్ గారు ఉన్నటువంటి సందర్భంలోనే కాళేశ్వరం ప్రాజెక్టుకు, అట్లనే ఇతర చిన్న చిన్న ప్రాజెక్టులకు, అది దేవాదుల కావచ్చు, తుపాకులగూడెం బ్యారేజ్ కావచ్చు, ఎస్ఆర్ఎస్పి వరద కాలువ కావచ్చు, వీటన్నిటి కోసం ఇంకా కొంత అప్పు వాళ్ళ దగ్గర మనం తెచ్చుకున్నటువంటి అప్పు కేసీఆర్ గారు ఇమీడియట్గా ప్రాజెక్టులను కడుతూ అప్పును కూడా వాళ్ళకి కట్టాల్సినటువంటి కిస్తులు ఏవైతే ఉంటాయో, ఇన్స్టాల్మెంట్లు ఏవైతే ఉంటాయో, ఈఎంఐలు కట్టుకుంటూ పోయారు కేసీఆర్ గారు. అందుకనే ఆ సంస్థ కేసీఆర్ గారికి 2022లో మనకు ఏ గ్రేడ్ ఇచ్చింది. అంటే ఎప్పటికప్పుడు అప్పు బాధ్యతాయుతంగా చెల్లిస్తున్నటువంటి రాష్ట్రాల్లో ఒకటిగా కేసీఆర్ గారు ఉన్నటువంటి సందర్భంలో ఏ గ్రేడ్ ఇచ్చింది. ఏ గ్రేడ్ సిబిల్ రేటింగ్ ఇచ్చింది కాబట్టే కేసీఆర్ గారు ప్రాజెక్టులకు కట్టాలనుకున్నప్పుడు మళ్ళా తిరిగి ఆయనకు అప్పులు పుట్టింది. మన రాష్ట్రం కూడా నంబర్ 1 స్థాయికి పోయింది.